గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలీసులకు మీ గురించి మొత్తం చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని వెతికే పనిలో అడవిలోనే ఉన్నారు. ఎందుకైనా మంచిది నువ్వు వాడికి దూరంగా ఉండు. ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు. హలో మామా, చెప్పు. మామా తాకాలని ట్రై చేయకు, దూరంగా ఉండు. అలాగే మామా, కాకపోతే ఇంత ముందే ఫోన్ ఇస్తుంటే తన చేతి వేలు తాకాయి. సారీ మామా. చెప్పడం మర్చిపోయాను, తన కాళ్ళు వస్తున్నాయంటే ఎత్తుకుని అడివంతా తిరిగాను. నువ్వేం టెన్షన్ పెట్టుకో. హలో మామా, ఇది ఎంతైనా అడవి కదా, దూరం దూరంగా ఉంటే కొంచెం భయంగా ఉంది. అందుకే కొంచెం దగ్గరగా ఉంటున్నాం. ఈ దెబ్బతో మీ బావ ఇంకా నీకు ఫోన్ చేయడు. పద వెళ్దాం. ఇలా అడవిలో నడుస్తుంటే కలిగే బాధ కన్నా మా బావ ఫోన్ లో పెట్టే బాధ ఎక్కువైపోతుంది. వరుణ్, అవును, నీకు మరదళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని కూడా నువ్వు ఇలాగే టార్చర్ పెడతావా? లేకేం ఉన్నారు. నేను వాళ్ళకి టార్చర్ కాదు, వాళ్ళంటేనే నాకెక్కడో పంక్చర్. ఎందుకో పాపం. నా మరదళ్ళు నాపై చూపించే ప్రేమ వరదల్లో ప్రతిరోజు మునుగుతూనే ఉంటాను. నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో హీరోయిన్ లా ఉంటారు. అందం విషయంలో వాళ్లకు వాళ్ళే సాటి. వాళ్ళు లేకుండా నేను ఇలా ఉండగలనేమో గాని నేను లేకుంటే మాత్రం వాళ్ళు అస్సలు ఉండలేరు. నా మాటలంటే వాళ్ళకి ఏఆర్ రెహమాన్ పాటలతో సమానం. అందుకే వాళ్ళు పదే పదే నాతో ఫోన్ లో మాట్లాడుతుంటారు. నిజమా? అయితే నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి? అది ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేదు కదా, అందుకని చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా చిన్న మరదలు చాలా చిలిపమ్మాయి, సడన్ గా వచ్చి ముద్దు పెట్టేది. మిగతా మరదలు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒక్కటే ముద్దులు. ఆ ముద్దుల వర్షంలో ఆపు ప్లీజ్. వినే ఓపిక నాకు లేదు. ఏంటి మొత్తం వినకుండా కట్ చెప్పేస్తున్నావు? ఏంటి వినేది? గడిద గుడ్డు. ఓహో, వేడెక్క. వరుణ్, అటు చూడు. బాక్స్ ఇక్కడ ఉన్నాయేంటి? కొంపదీసి బాంబులు అయితే కాదు కదా? అరే అన్నం ఇదిగో. డే అంతా తిరిగి ఉన్నావు, ముందు తినేద్దాం. సెల్ ఫోన్ లో సిగ్నల్స్ రావట్లేదు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడే అన్నం తిన్నాం కదా, కొంచెం సేపు రిలాక్స్ అయితే ఏదైనా ఐడియా రావచ్చు. హన్సిని, నిన్ను నేను మొత్తం పేరుతో కాకుండా షార్ట్ గా హనీ అని పిలవచ్చా? ఓకే, అలాగే పిలువు. అని నిన్నొకటి అడుగుతాను, ఏమనుకో కదా? సరే అడుగు. నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు? ఎలాంటి వాడంటే మంచి వాడే ఉండాలి. నీకెలాంటి భార్య రావాలని అనుకుంటున్నావు? మంచి మనసు ఉండాలి. నేను చెప్పిందే చెప్పావు, తేడా ఏమీ లేదు. సరే, ఓ పని చేద్దాం. నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. ఆ? కూల్ కూల్, జస్ట్ అనుకో, భార్యాభర్తలుగా నటిద్దాం.
మన టేస్ట్లు ఏంటో ఈ సీన్ ద్వారా తెలిసిపోతాయి. ఓకే 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 స్టార్ట్ యాక్షన్. ఒసే చంద్రకళ, ఆఫీస్కు లేట్ అవుతుందని పొద్దున్న తొందరగా నిద్ర లేపని చెప్పాను కదే. లేపానండి, మీరే మొద్దులా అలాగే పడుకుండిపోయారు. సరే చింటిగానే స్కూల్ గడి చేసావా? అదే మన బాబు. ఓ వాడా, అదిగో అక్కడ ఆడుకుంటున్నాడు. అదేంటే స్కూల్కి పంపవా? వాడిని చదివించి నా ద్రవాన్ని చేయాలని లేదా నీకు? స్కూల్లో నుంచి గెంటేశారండి. గంటేశారా? ఎందుకు? 3 నెలల ఫీజు మీరు కట్టారని. 2 రోజుల్లో కట్టేద్దాంలే. అబ్బో, మీకు వచ్చే జీతం ఇంటికే సరిపోదు, ఇంక స్కూల్ కేం కడతారు? పెళ్ళైన దగ్గర నుంచి ఒక పట్టు చీరైనా కొనిచ్చారా? మరే నీ బాబు నాకేమైనా 10 లక్షలు మూట కట్టించాడా? మీరు మాత్రం ఏం పొడుస్తున్నారని లక్షల కట్నం ఇస్తారు. మాట నేర్చావే. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం ఇంటికి పోయిన రావట్లేదు. వచ్చినా ఏముండేడ్చాయి, ఇంట్లో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు రాత్రి 9 గంటలు అవుతుంది. ఇక పడుకుందామా? చింటిగా నిద్రపోయాడు కదా. ముందు బోన్ చెయ్యండి. తొందరగా పెట్టి తగలాడు. తిన్నాను, పడుకోదే. ఒసే చంద్రకళ, పొద్దంతా గయ్యాలి గంపలా రుసరుసలాడినా రాత్రేసరికి భలే ముద్దొస్తావే. ఏంటి ఆ చిరాకు? రాయే. ఒసే చంద్రకళ. హలో, ఒకసారి నీ ఫోన్లో సిగ్నల్ చూసుకో. హన్సిని, 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 హన్సిని. వీడెవరా? అడవిలో వీడేం చేస్తున్నాడు? అమ్మాయిని వదిలేయ్. అమ్మాయిని వదిలిపెట్టాలా? అమ్మాయిని వదిలేయ్. వదిలేయాలంటారా? ఇప్పుడేంట్రా, నేను వదిలేస్తే ఆ అమ్మాయితో నువ్వు ఎంజాయ్ చేసేస్తావా? అంటే నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము ఇక్కడ చూస్తూ ఊరుకుంటాం అనమాట. ఒక్కడే దెబ్బ అయిపోయాడు. ఇదిగో వాడు చచ్చిపోయాడు, వాడు మర్చిపోయాడు. నీకు నేనున్నాను, ఇంకా కావాలంటే మా వాళ్ళందరూ ఉన్నారు. కోఆపరేట్ చేయి, నువ్వు సాటిస్ఫై చేయి. అప్పుడు నాకు మూడిపోతుంది. రా రావే, రావే. అన్నా వాళ్ళు లేచాడనా? వాడు ఇంకా చావలేదన్నా. నాకు కనిపిస్తుందిరా. నా పంచు వీక్ గా ఉందా, నీ బాడీ స్ట్రాంగ్ గా ఉందారా? ఎలా లేచావురా నువ్వు? ఒరిజినల్. ఒరిజినలా? రే వెళ్ళి టెస్ట్ చెయ్యి. ఇప్పుడు వీడ్ చచ్చాడ్రా, కన్ఫర్మ్ చేసుకోండి. వెళ్ళి చూడు. అన్నా చచ్చాడనా? చచ్చాడా? మామూలు అనుకుంటే మనిషినే చంపేశావేంట్రా? రే ఈ సైడ్ రవ్వండి. అయిపోయాడు. ఇంకా లాభం లేదు, అన్నగారు రంగంలో దిగాల్సిందే. వాడేవాడన్నా? నీ అబ్బా నేనేరా? ఏయ్! అమ్మ. ఏయ్!
నువ్వు మనిషివా మాయగాడు వారా అలా భయపడుతున్నా ఒరే వీళ్ళు అలసిపోయారంటే ఒక అర్థం ఉంది, నేను అలసిపోయానంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు దెబ్బలు తిని అలసిపోయారు, నేను కొట్టి అలసిపోయాను. కానీ నువ్వు దెబ్బలు తినలేదు, దెబ్బలు కొట్టలేదు, నువ్వెందుకు అలసిపోయావురా బాబో? నేను అలసిపోలేదు, ఇది ఆయాసం కాదు, ఆస్తమా. నాకు ఆస్తమా ఉంది. వదలరా. ఏంట్రా చెట్టు ఎక్కి కూర్చున్నావు? చెట్టు మీద బాగుందన్నా. రారా నీ అబ్బా రా. అమ్మ నేను రాను. ఎందుకురా? అదే నువ్వు ఒరిజినల్ కదన్నా, అందుకే. అమ్మాయిరా అమ్మో నేను రానన్నా. తీసుకెళ్ళరా. వదిలే నీకే కరెక్ట్ అన్నా, నువ్వే తీసుకెళ్ళు. అమ్మ నేను రాను. కొడుకులు ఎలా పడుకున్నారో చూడు, కుంభకర్ణులు తమ్ముళ్ళలాగా. అలా సూపర్ అన్నా. ఒక్కొక్కడు నా దగ్గర డబ్బులు ఇస్తే బిర్యానీలు తిని పడుకుంటారా నాకు పడగలరా? ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఈ చెట్టు తెలియక థ్యాంక్స్. ఏ చెట్టు ఇది? ఏయ్ కళ్ళు చూడంటే పైన పెట్టావు, కళ్ళు నెత్తికెక్కాయా? తీ ముందు. నేను తీను. అరే తీమని చెప్తున్నాగా. ఏంటి తీసేది? హ? ఏయ్, ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు, ముందు పెట్టు. వినకపోతే ఫలితం చూస్తావు. ఏంటి చూసేది? ఫలితమే కల్లారా చూస్తావు. హ, చూద్దాంలే. మ్మ్. ఇంకోసారి కళ్ళు నెత్తికెక్కొద్దు. నీ ఫ్రెండ్స్ గానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా పైన గ్లాసెస్ పెట్టొద్దని చెప్పు. పెడితే వరుణ్ గడు వచ్చి పీకి నేల కొట్టి ఇలా పైలలా చేస్తాడు. చూడు, నడు. పెట్టుకుంటావా? నడు. అని నేను వసంతని పిలువచ్చా? హ? అవును, నేనేమైనా నీ పెళ్ళాన్నా? నువ్వేమైనా నా మొగుడివా? హన్సిని, హ్మ్? ఈరోజు మనకు ఇక్కడ ఫస్ట్ నైట్. హ్మ్? ఐ మీన్ ఈ అడవిలో ఈ రాత్రి మొదటి రాత్రి అంటున్నాను. హ్మ్. హన్సిని, హ్మ్. ఒక్కటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? నువ్వు నేను హ్మ్. కలిసి హ్మ్. ఇద్దరం హ్మ్. ఇంతకుముందు భోంచేశామే, అది ఎక్కడదంటావు? అది రైతులది అయి ఉండొచ్చు. నువ్వు అనవసరంగా జర్నలిస్టు అయ్యావు. అది నక్సలైట్ తిని వదిలేసిన భోజనం. పడదా. వరుణ్, ఉమ్, ఇటు పక్క భయం వేస్తుంది. కళ్ళు మూసుకొని పడుకో, తెల్లవారిపోతుంది. ఓకే? భయం వేస్తుంది. సరే, నేను అటువైపు వస్తాను. అబ్బా, మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఇటు పక్క భయం వేస్తుంది. మళ్ళీ అటుపక్క భయం వేస్తుందా? మ్మ్. ఏం చేయాలబ్బా? ఇటుపక్క పడుకుంటే అటుపక్క భయం వేస్తుంది, అటుపక్క పడుకుంటే ఇటుపక్క భయం వేస్తుంది. ఏం చేయాలి? ఒక ఐడియా ఏంటి? చెప్తే పడుకో.